హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటో తెలుసా, ఇవి చట్నీ కోసం చేస్తున్నానండి. ఇలా చూడండి, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, టమోటా, బఠానీలు, పచ్చి బఠానీలు అండి. ఇది బాయిల్ చేసి పెట్టిన ఆలు అండి. ఇదేమో శనగపిండి వాటర్లో ఉండలు లేకుండా అలా కడిగిస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఒక్కడే పెట్టుకొని వాటిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి తర్వాత కొంచెం అల్లము, పచ్చిమిర్చి, ఇలా పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు అలా మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలతో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెంసేపు మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇలా 2-3 మినిట్స్ తర్వాత ఈ టమోటాను, క్యారెట్ వేసి ఇది కూడా మరో 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. కొంచెం ఆలు బాగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న ఆలును దాంట్లో వేయండి. కొంచెం అలా కలిపేసి తర్వాత కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేయండి. అలా 2 మినిట్స్ మగ్గనిచ్చాక వాటర్ పోసేసి ఒక గ్లాసు ఇంకొక హాఫ్ గ్లాస్ వేయండి. 1.5 గ్లాస్ వాటర్ వేసి బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ఆ శనగపిండి ఉంది కదా, ఉండలు లెక్కన వేసుకుంది, అలా వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇలా థిక్గా చేసేసుకోండి. ఒక 2 మినిట్స్కి చిక్కబడిపోతుంది. స్టవ్ కొట్టేసి వేడివేడిగా పక్కన పూరి చేసేసుకోండి. ఈ 2 కాంబినేషన్ సూపర్ అండి. రోజు చేసే టిఫిన్లా కాకుండా అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి అలా పిల్లలకి ఇలా చేసేస్తే హెల్తీగా తింటారు, ఎంజాయ్ చేస్తూ తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.